అప్పుడు గెలిచే వరకు ఏం ఆడుతుంది అంటే ప్రతి సమస్య దీన్ని రేపు చేయాలరా అన్నంత కసికొద్ది పని చేస్తారు అనుకుంటారు. అయిపోయాక కథం మనకు అదే అప్పు తిరుగుతాం చూసాం. అప్పు తిరిగినాక అప్పు పోతాం, వాళ్ళ ఇంటికి తిరిగితే ఓడిస్తాడు, వాడు దేవుని లెక్క కనబడతాడు. ఏమా 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 అని వాడు మన ఇంటి చుట్టూ తిరిగినాక వాడు దయ్యాన్ని లెక్క కనబడతాడు. ఇదే అట్లనే సేమ్ మీరు చూడండి అన్న, మీరు ఒక వారం రోజులు ప్రయత్నం చేయండి ఏమన్నా, లేదంటే ఒక్కసారి మనం కూడా సామరస్యంగా నేను కూడా ఆయన దగ్గరికి వస్తాను. ఎవరి దగ్గరికి? ప్రేమ్ సాగర్ దగ్గరికి పోదాం. మేము కూడా పరిచయం కాబట్టి పోయి అన్న హింసంతో అన్నాడు. కాని పక్షంగా పోదాం, కంపెనీ కాడ వైపు కూర్చుందాం. ఊళ్ళకి 2-3 DCMలు పెడదాం. మా వాళ్ళు కూడా పిల్లలు చెప్తారు, డ్రైవర్ కూడా అవుతారు కదా, బంద్ పెడదాం. పోయి అయితే అట్లా నేను ఆయన దగ్గరికి ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి మాట్లాడతాను. నేను రెడీ. మనమేం లొల్లి పెట్టుకొని పోతలేము. ఆయన మనం ఫ్రెండ్లీగానే పోయి మాట్లాడదాము, అడుగుదాం. లేదంటే ఇక వాళ్ళు ఎవరైనా చేతులు పెడితే మనం బయటికి పోతే ఏదో ఒకటి అవుతుంది. కంపెనీ కట్టడానికి కూడా షిఫ్ట్ టైంలో పోయినా అనుకో, షిఫ్ట్కి పోయి అడ్డం తిరిగితే అవుతారు. రాని ఎవరద్దరో పోలీసు రాని ఎవరన్నా రాని చూస్తాం. రోడ్ ఎక్కి రోడ్ ఆపుదాం. ఇంతారం రోడ్. మరి అలా ప్రజా ఏం పాలన చెప్తారు కానీ ఏం పాలన ప్రజా పాలన అవుతుంది. 20-10 రోజులలో ఏదన్నా అక్కడ అవకాశం ఉంది అన్న కాకుండా అయిపోతుంది అనుకుంటే చేసుకోండి. లేదు అంటే ఇంతకంటే పెద్ద ప్లాట్ఫామ్ దొరుకుతుంది. ఇంకా కొట్లాడేటోళ్ళు ఇక మన రామగుండం నియోజకవర్గంలో కార్మికుల కోసం, ఎవరన్నా ఇబ్బంది పడే వాళ్ళ కోసం, నష్టపోయిన కోసం కొట్లాడేటోళ్ళు అనేటువంటి లేదు. కౌశికరణ కొట్లాడిన వాళ్ళు అవకాశాలు ఉంటాయి. కౌశికరణ అనేసి రోజు మళ్ళీ ఆయన మాట్లాడి అర్థం ఏం జనమైందని లేకపోతే లేదు. అలా ఏంటంటే అక్కడే అయిపోతుంది. తింటాడు, ఏదో మాట్లాడతాడు, దాన్ని ఇష్యూ చేసుకోవాలి. వాళ్ళతో కాదు పని. ఎంతైతే అంత ఇష్యూ క్లోజ్ అయిపోవాలి. ఏమి ఇయ్యలే మొత్తం ఖర్చు పెట్టుకుంటే అంత దానికి ఎంత ఖర్చు పెట్టుకున్నాడు. ఓన్లీ హాస్పిటల్ ఖర్చు